తమ్ముళ్ళు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ ఈవినింగ్, జై హింద్. డిన్నర్ చేసిరు అందరూ? నేనైతే చేసిన, కానీ ఇక్కడే కూర్చొని ఉన్న ఆఫీస్లో. మనకు తమ్ముడు ఒకతను రిపీటెడ్గా కామెంట్స్ పెడుతుండు, అన్న ఎంఈఎస్ గురించి ఒక వీడియో చేయని చెప్పి. ఎంఈఎస్ గురించి వీడియో చేద్దామని చెప్పి నేను ఒక 2 days 3 days అయితే టైం తీసుకున్నా. మనకి మన టైం గురించి తెలిసే కదా, డ్యూటీస్ గురించి. ఇప్పటికీ ఇక్కడ ఇంకా షూ కూడా ఇప్పలేదు మనము. నేను వెళ్ళిన తర్వాత తిన్నా కానీ ఇక వెళ్ళి షూ ఇప్పి ఫ్రెష్ అప్ అయి పడుకోవాలి. కానీ మనం తమ్మునికి కంటెంట్ ఇవ్వాలని చెప్పి నేనైతే మనకు ఒక 3 or 4 మెంబర్స్ని కాంటాక్ట్ చేసిన. మళ్ళీ వచ్చేసి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని మనం రైట్ వేలో మనం డిస్ప్యాచ్ చేయాలి కాబట్టి నేను కొంచెం లేట్ అయింది. మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏది పడితే అది చెప్పకుండా మనం రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము కాబట్టి షార్ట్ టైంలో. ఎంఈఎస్ అంటే తమ్ముడు మన ఇన్ఫర్మేషన్ ఎట్లుండాలంటే డైరెక్ట్ బుల్ ఉండాలన్నమాట. ఇది పాయింటర్ అనుకో, బుల్ మీద తలగాలి డైరెక్ట్, ఎక్కడ పడితే అక్కడ కొట్టద్ది. మన కాన్సెప్ట్ అది ఉంటుంది అన్నట్టు. అయితే ఎంఈఎస్ అంటే తమ్ముడు, నేను ఎంఈఎస్ వాళ్ళని మీట్ అయినా. ఎక్కడ అంటే నేను ఉత్తరాఖండ్ అక్కడ ఉన్నప్పుడు బార్డర్లో ఎంఈఎస్ వాళ్ళు, మేము గ్రీప్ వాళ్ళు, ఎస్ఎస్బి వాళ్ళు క్రికెట్ ఆడేది. వాళ్ళకి ఇక్కడ షోల్డర్ బ్యాచ్ మీద ఎంఈఎస్ అని ఉంటుంది. అయితే నేను వాళ్ళ యూనిఫామ్ ఉంటుంది వాళ్ళకు ఖచ్చితంగా. అయితే నేను విన్నా ఏమనంటే ఎంఈఎస్లో కొంతమంది సివిలియన్స్ కూడా ఉంటారని చెప్పి, ఆ సివిలియన్స్ కథ ఏంది, కార్ఖానా ఏందని చెప్పి మనం కనుక్కున్నాకనే వీడియో చేద్దామని చెప్పి నేను టైం తీసుకున్నా. ఎంఈఎస్ అంటే తమ్ముడు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఇది 1923లో స్టాబ్లిష్ చేసిరు. మరి ఈ మిలిటరీలో, ఈ ఆర్మీలో, మిలిటరీ అని దేన్ని అంటారు అంటే, ఏదైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉందో వాళ్ళని మిలిటరీ అంటారు. అవి పారామిలిటరీస్ ఉండే సిఏపిఎఫ్స్, ఇప్పుడు సిఏపిఎఫ్స్గా పిలువబడుతున్నాయి. వీళ్ళందరికీ ఇన్ఫెంట్రీ ఉంది, ఇంకేదో ఆర్టిలరీ ఉంది, అదంత ఉంది. మళ్ళీ ఇదేం కథ ఎంఈఎస్ అని అనుకుంటే, ఎంఈఎస్ ఎందుకు అవసరం పడ్డది అని అంటే, మనకు సివిల్లో మనం చూస్తూ ఉంటాం, మన దగ్గర ఆర్ఎన్బీస్ అని చెప్పి, రోడ్ అండ్ బిల్డింగ్స్ అని చెప్పి, మనం రోడ్లు వేయాలన్నా, ఏమైనా ప్రభుత్వ భవనాలు కట్టాలన్నా, స్కూళ్ళు, కాలేజీలు అవన్నీ కట్టాలన్నా కానీ ఆర్ఎన్బీ వచ్చి కడుతుంది. ఇక బోర్డు వేస్తుంది పెద్దది, ఆర్ఎన్బీ వాళ్ళ అండర్లో నడుస్తుందని చెప్పి. అదే సెంట్రల్లోకి వచ్చేసరికి, మా సెంట్రల్ ఆర్గనైజేషన్ ఏదైనా కానీ, ఈవెన్ సిఏపిఎఫ్ బంగ్లాస్ కావచ్చు, మినిస్ట్రీ బంగ్లాసే కావచ్చు, అవన్నిటిని ఎవరు కడతారంటే సిపిడబ్ల్యూటీ కన్స్ట్రక్షన్ చేస్తుంది అనమాట. అదే మరి ఆర్మీకి వచ్చినాక ఒక కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ కావాలి కదా అని చెప్పి ఎంఈఎస్ని స్టాబ్లిష్ చేసారు. ఆ స్టాబ్లిష్ చేసినప్పుడు ఎంఈఎస్ను మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఈ ఇంజనీరింగ్ కోర్ అనే వాళ్ళు ఆపరేట్ అంటే మానిటర్ చేసుకుంటూ ఒక కర్నల్ స్థాయి అధికారి కమాండింగ్ చేస్తాడు ఈ కోర్కి. అట్లనే వీళ్ళు మరి ఈ ఎంఈఎస్లో సివిలియన్స్ ఎందుకు భర్తీ చేయాల్సి వస్తుంది అని అంటే, వీళ్ళు ఆపరేషన్ బేస్లో వీళ్ళు బిజీ ఉంటారు కాబట్టి, వీళ్ళు ఎప్పుడైనా లడాయిలు అయినాయి, పెద్ద కొండలలో యుద్ధాలు అవుతున్నాయి అనుకో, రోడ్ వలిగిపోయింది, రోడ్ ఇరిగిపోయింది, ఆ టైం రోడ్ లేదు, క్షణాలలో రోడ్ వేసి పడతారు. ఎంఈఎస్ అంటే అదే బ్రిడ్జిని, గాల్లో బ్రిడ్జిలు కట్టడు, గాల్లో బ్రిడ్జి ఉడవీకుడు, ఇదే పని అన్నమాట. అంటే మనం విన్నది చూసింది కూడా అదే. అయితే వీళ్ళు బెటాలియన్ లెవెల్లో మరి ఎవరు వీళ్ళ కన్స్ట్రక్షన్ కావచ్చు, చిన్న చిన్న రిపేర్లే కావచ్చు, ఎవరు చూసుకుంటారు మరి? దాంట్లోనే ఈ ఇంజనీరింగ్ అంటే అన్నీ వస్తాయి. మన దాంట్లో అయితే పైనీర్ బ్రాంచ్ అని చెప్పి ఇంజనీర్ ఉంటాడు, వాళ్ళ కింద ఎలక్ట్రీషియన్, మేషను, ఇట్లాంటి కార్పెంటరు, పెయింటర్, మిగతా వాళ్ళందరూ ఉంటారు అని మనం చెప్పుకున్నాం. మరి వీళ్ళదంటే ఎంఈఎస్లో ఇదంతా సివిల్ బేస్డ్ అన్నమాట. ఈ సివిల్ వాళ్ళు ఇంజనీరింగ్ కోర్ వాళ్ళు వీళ్ళకు ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వీళ్ళ చేతిలో పెడితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారన్నమాట. మరి దీంట్లోకి ఆఫీసర్స్ ఎట్లొస్తారు? ఇంజనీరింగ్ ఆఫీసర్ అంటే ఐడిఎస్సి అనే ఎగ్జామ్ ఉంటుంది, యూపీఎస్సీ త్రూ కండక్ట్ చేయబడుతుంది, ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఇంజనీరింగ్ అని చెప్పి. ఆ ఎగ్జామ్ ద్వారా వీళ్ళు ఆఫీసర్ రేంజ్ వాళ్ళు అయితే వస్తారు. మిగతా సబార్డినేట్ ఆఫీసర్స్ కూడా దీంట్లోంచి వస్తారు. మనకు 10th ఇంటర్ వాళ్ళకు దీంట్లో ఆపర్చునిటీస్ లేవా అంటే ఉన్నాయి. ఈ కింద మేట్ అని చెప్పి మిగతా ఈ స్టోర్ కీపరు ఇట్లాంటివి ఉన్నాయి కదా, వీటిలోంచి మనం ఎంటర్ తీసుకోవచ్చు. మనం అంటే ఎంట్రన్స్ రాసేసి మనం దీంట్లో జాబ్ కొట్టవచ్చు. వీళ్ళకి ప్రమోషన్స్ ఉంటాయి. ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వీళ్ళకు ప్రమోషన్స్ ఉంటాయి వీళ్ళ దాంట్లోనే. కాకపోతే వీళ్ళకు యూనిఫామ్ ఉండదు. ఎట్లాంటి యూనిఫామ్ కూడా వీళ్ళకు ఉండదు. వీళ్ళు కంప్లీట్గా సివిల్ జాబు. వీళ్ళు 8 hours డ్యూటీ చేసిన తర్వాత వీళ్ళని ఎవరు అడగరు. మిగతా వాళ్ళలాగా అంటే ఆర్మీ పారామిలిటరీస్లో ఏదైతే బెల్ట్ డ్యూటీ ఉందో వాళ్ళు 24 hours కోసం అన్నమాట. డ్యూటీ అయిపోయిందని చెప్పి రిలాక్స్ ఉంటే నడవది, వచ్చి మళ్ళీ గో అంటే పోవాల్సిందే ఎటంటారు. అట్లా వీళ్ళకు ఉండదు. డ్యూటీ అయిపోయిన తర్వాత వీళ్ళు రిలాక్స్ ఉంటారు. వీళ్ళు సివిలియన్సే, కానీ ఆర్మీ కంటోన్మెంట్స్ ఎక్కడ ఉంటే వీళ్ళు అక్కడనే ఉంటారు లోపల. కాబట్టి వీళ్ళ ఫెసిలిటీస్ ఏందనంటే, వీళ్ళకి ఆర్మీ కార్డ్స్ ఉంటాయా అని అంటే వీళ్ళకు క్యాంటీన్ కార్డు ఉంటుంది, కానీ గ్రాసరీ కార్డు మాత్రమే ఉంటుంది. లిక్కర్ కార్డు వీళ్ళకు ఉండదు. కానీ లిక్కర్ వీళ్ళు తీసుకుంటారు, ఎందుకంటే ఆర్మీ క్యాంపుల్లో ఉంటారు కాబట్టి వీళ్ళు తెలుసుంటుంది కాబట్టి వాళ్ళ పేరు మీదనే వీళ్ళు తీసుకుంటారు. మందు ఉంటుంది వీళ్ళకు. ఆర్మీ హాస్పిటల్ ఫెసిలిటీ వీళ్ళకు ఉంటుంది. వీళ్ళకు జాబ్ గవర్నమెంటే. వీళ్ళ స్కేల్ ఉంటుంది, పే స్కేల్ దాదాపు సేమ్ ఉంటుంది. కాకపోతే వీళ్ళకు బెల్ట్ అలవెన్స్ అని చెప్పి, మిగతా అవి ఫీల్డ్ అలవెన్స్ అని చెప్పి వీళ్ళకు దొరికాయి. అట్లాంటి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి.
తర్వాత వచ్చేసి వీళ్ళకి యూనిఫామ్ ఉండదని చెప్పినాం కదా. మళ్ళీ వీళ్ళ డ్యూటీస్ ఏంటంటే బెటాలియన్ లెవెల్లో కన్స్ట్రక్ట్ చేయడము, ఎలక్ట్రీషియన్ పనులు, ఇవి ఇట్లాంటి మన మీటర్ రీడరు అని చెప్పి ఇట్లాంటివి కొన్ని ఉంటాయన్నమాట. వీళ్ళని కల్నల్ స్థాయి అధికారి మాత్రమే ఆపరేట్ చేస్తారు, ఆర్మీ అధికారినే. ఎంఈఎస్ వీళ్ళని సివిల్ ఫోర్స్ని కూడా వీళ్ళ దీంట్లోంచి ఫోర్స్లోంచి అంటే ఫోర్స్లో జాబ్ చేస్తున్న వాళ్ళు ఆఫీసర్కి ట్రై చేయవచ్చు అని అంటే దీంట్లో చేయరాదు. ఎందుకంటే డ్యూ టు సివిలియన్స్ కాబట్టి ఇది కంప్లీట్ సివిలియన్ జాబు. 8 hours మాత్రం డ్యూటీ ఉంటుంది. తర్వాత ఫోర్స్ లాగా ఇట్లా బెల్ట్ డ్యూటీ లాగా ఎప్పుడు పడితే అప్పుడు వీళ్ళని డిస్టర్బ్ చేయరు. వీళ్ళ డ్యూటీ మీకు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత అర్థమవుతుంది అని చెప్పి ఒక పర్సన్ మనకు తెలిసిన అతను అన్నాడు. ఆర్మీ అతనే డ్యూటీ బాగుంటుంది, వీళ్ళది ఫాల్తూ పరిశాని వీళ్ళకు ఉండదు. వీళ్ళ డ్యూటీ వచ్చేసి అగ్నివీర్ లాగా ఉంటుందా లేకపోతే ఎట్లుంటుంది అనేది డౌట్ ఉంటుంది కదా. వీళ్ళ డ్యూటీ వచ్చేసి 60 సంవత్సరాల డ్యూటీ వీళ్ళది. 60 సంవత్సరాల వరకు డ్యూటీ చేయొచ్చు. దీంట్లోంచి ఎన్ఎస్జి కమాండోస్కి కానీ పారా కమాండోస్ కానీ ఈ ఎంఈఎస్ సివిలియన్స్ నుంచి వెళ్ళొచ్చిన అంటే వీళ్ళకి వెళ్ళరాదు. కంప్లీట్ ఇది సివిల్ కాబట్టి వీళ్ళ దాంట్లో వెళ్ళరాదు. మళ్ళీ గేమ్స్ ఇప్పుడు నార్మల్గా మనం ఫోర్స్లో కానీ పారామిలిటరీ ఇట్లాంటి ఆర్మీలో కానీ సిఎఫ్ఎఫ్లో కానీ భర్తీ అయిన వాళ్ళు గేమ్స్లోకి వెళ్తారు కదా, గేమ్స్ ఆడొచ్చిన అది ఇది అంటే గేమ్స్ ఆడడానికి లేదు దీంట్లో. వీళ్ళు కంప్లీట్గా సివిలియన్ జాబ్. వీళ్ళు క్యాంపులోనే ఉండాల్సి ఉంటుంది. సివిల్లో అంటే సివిల్లో ఉండడానికి లేదు, క్యాంపులోనే ఉండాలి. క్యాంపులోనే అంటే ఒక ఫోర్స్ మెంబర్ లాగా ఉండాలి. కాకపోతే వీళ్ళు సివిల్ డ్రెస్లో ఉంటారు అన్నమాట. ఓకే, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషను. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఇది చాలామందికి తెలియకుండా ఉండొచ్చు. ఎంఈఎస్ అంటే నేను కూడా మొన్నటిదాకా ఏమనుకున్నా అంటే ఎంఈఎస్ అంటే ఇది పార్ట్ ఆఫ్ ద ఆర్మీయే కదా, ఎంఈఎస్ ఆర్మీ డ్రెస్ ఉంది, వీళ్ళు ఇంజనీరింగ్ సర్వీస్ వాళ్ళు మిలిటరీ ఇంజనీరింగ్ అని చెప్పి మనం అనుకున్నాం. కానీ దీంట్లో సివిల్ స్టాఫ్ ఉంటారని చెప్పి నేను ఇప్పుడే విన్నాను. ఓకే, జై హింద్.